హాయ్ అండి. లాస్ట్ వీడియోలో వచ్చేసి సింగిల్ పీస్ కుర్తా కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, నెక్ వేసేస్తున్నాను. స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒక సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టుకొని దీనికైతే 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే వేసుకోవాలి. అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలి నెక్ పీస్, ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కదా, క్రాస్ పీస్ కాదు కాబట్టి. మ్యాక్సిమం చిన్న నెక్స్కి, రౌండ్ నెక్లకి ఈ విధంగా స్ట్రైట్ పీస్ అయితే బాగుంటుంది. నెక్ కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ విధంగా షేప్ తిరగడం కోసము ఇప్పుడు మనం వేసాం కదా నెక్ పీస్, దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే దాని మీద వేసుకోవాలి. ఈ విధంగా పైన సేమ్ నెక్ పీస్ మీదే రావాలి స్టిచ్ వేసినప్పుడు, డ్రెస్ మీద అయితే రావద్దు. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ నెక్ పీస్ని లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేస్తే అయిపోతుంది. సేమ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ రౌండ్ నెక్ కదా, అది కూడా సేమ్ ఇలానే స్ట్రైట్ పీస్ తీసుకొని రౌండ్ నెక్ చుట్టూ ప్రిల్స్ పెడుతూ సేమ్ ఇంతే విధంగా స్టిచ్ చేసుకుంటే అయిపోతుందండి. సేమ్ కదా, అందుకు అది వీడియో అయితే షూట్ చేయలేదు. సేమ్ ఇలానే వేసుకోవచ్చు. అయిపోయింది. నెక్ అయితే చూసారు కదా, నీట్గా వచ్చింది. ఎప్పుడైనా రౌండ్ నెక్ ఆల్మోస్ట్ డ్రెస్సెస్కి అయితే స్ట్రైట్ పీస్ తీసుకొని వేస్తే బాగుంటుంది ఫినిషింగ్ కూడా. బ్యాక్ కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకొని 2 షోల్డర్స్ అయితే జాయిన్ చేశాను నేను. ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాని కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్నా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి మనం లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది స్టిచ్చింగ్, ఎందుకంటే లైనింగ్ జాయింట్ ఏమి ఉండదు కదా. సేమ్ మెయిన్ క్లాత్ ఒకటి స్టిచ్చింగ్ ఉంటుంది. హ్యాండ్ అయితే జాయింట్ వేసిస్తున్నాను. సేమ్ నార్మల్గా మనం హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో అలానే అటు సైడ్ కూడా హ్యాండ్ అయితే జాయింట్ వేసేస్తున్నాను. సేమ్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్కి మనము, ఎందుకంటే స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఒక స్టిచ్ అయితే తొందరగా విడిపోతుంది. చూసారు కదా, 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు సైడ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ మెయిన్ షోల్డర్ దగ్గర మిడిల్లో ఫోల్డ్ చేసి ఈ విధంగా హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైజ్ డ్రెస్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఎలా అయినా ఓకే, మీకు మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్, డ్రెస్ ఉంటే డ్రెస్. ఈ విధంగా మెజర్ చేసుకొని స్ట్రైట్గా ఆర్మ్, చెస్ట్ చూసుకుంటూ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ ఆర్మ్ దగ్గర అయితే పైకి ఉండాలి ఖర్చు, దేనికైనా కూడా. ఇప్పుడు మనం చెస్ట్ నుంచి వెస్ట్ వరకు మెజర్తో చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా సైడ్ నుంచి స్టిచ్ అనేది ఈ విధంగా కింది వరకు వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది అంబ్రిల్లా కదా, ఓపెన్ ఏమి ఉండదు. 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్నాక కింద ఫోల్డింగ్ అయితే వేస్తాను నేను. ఇంతేనండి, చూసాను కదా. 2 సైడ్స్ ఈ విధంగా సైడ్స్ వేసేసుకొని కింద ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సేమ్ రెడీమేడ్ కుర్తాలా ఉంటుంది ఇది.